చంద్రబాబు అంటేనే రాజకీయ గండారు గంధుడు. పట్టపగలు చుక్కలు చూపించే నైపుణ్యం బాబు సొంతం. ఆయన రాజకీయ చాణక్యం అంతా ఇంతా కాదు. అయితే కాలం మారిపోయింది. చంద్రబాబు వద్ద శిష్యరికం చేసే వారే ఇప్పుడు ఆయనకు ఎదురు నిలిచారు. వారు కూడా ఇప్పుడు 4 ఆకులు ఎక్కువ చదివారు. దాంతో చంద్రబాబు గారి పాలిటిక్స్ అన్నీ అప్డేటెడ్ అయిపోతున్నాయి. కేసీఆర్ మోదీ అంటూ ఏడాదిగా అదే పాట పాడుతున్నారు. జనం విసిగిపోతున్న బాబు వైఖరి మాత్రం మారడం లేదు. మోదీ కేసీఆర్ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారంటూ చంద్రబాబు పదే పదే అంటున్న మాటలు ఇప్పుడు జనం పట్టించుకోవడం మానేశారు. ఎందుకంటే అవి చాలా పాతబడిపోయినాయి. కాలం కూడా ముందుకు జరుగుతుంది. కానీ చంద్రబాబు మాత్రం తన రాజకీయం కోసం వారిని వాడుకుంటూనే ఉన్నారు. 6 నెలల క్రితం కేసీఆర్ అన్న రిటర్న్ గిఫ్ట్ని ఇంకా గుర్తు చేస్తూ లబ్ధి పొందాలనుకుంటున్నారు చంద్రబాబు. ఏపీ విషయంలో ఇప్పటికీ పల్లెత్తు మాట అనని కేసీఆర్ని జనంలో చూపుతూ బాబు సానుభూతి పొందాలని చూస్తున్నారు. ఇక కేంద్రంలోని మోదీ కూడా ఏపీ వచ్చినప్పుడు ఎప్పుడో విమర్శలు చేశారు. ఆ తర్వాత ఆయన అన్నది లేదు, జనం విన్నది లేదు. కానీ బాబు మోదీ నన్ను ఇబ్బంది పెడుతున్నారంటూ చెప్పుకోవడం చూస్తుంటే ఎన్నికల్లో ఇదేనా బాబు అజెండా అనిపించక తప్పదు. సీఎంగా అనుభవం ఉందని, విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్ల పాటు పాలించమని చంద్రబాబు గారికి అధికారం ఇచ్చారు ఆంధ్ర పబ్లిక్. తన పాలన గురించి చెప్పుకోకుండా మోదీ కేసీఆర్ అంటూ లేని శత్రువులను తెచ్చి సీన్ చూపిస్తే జనం నమ్ముతారా? చీ కొడతారు. ఇప్పుడు జరిగిందేంటి? అదే కదా మరి. అయినా ఏపీ జనాలకు ఇవన్నీ అవసరం లేని విషయాలు. ఇప్పుడు తాను ఏం చేస్తానో ఏం చేశానో చెప్పి ఓట్లు అడగాల్సిన బాధ్యత బాబుకు ఉందని, ఈ పాత ఫార్ములా పట్టుకొని ముందుకు వెళ్ళడం వల్ల వచ్చేది ఏమీ లేదని అంటున్నారు. కానీ చంద్రబాబు గారు మాత్రం కేసీఆర్ మోదీల ఫోటోలు పెట్టుకొని సీట్లు సాధించాలనుకుంటున్నారు. ఇలాంటి మైనస్లే ఇప్పుడు బాబును ఓటమి అనే పరేడ్ గ్రౌండ్లో నిలబెట్టేసింది. 2014లో బాబు గెలిచినప్పుడు కూడా ఇలాంటి ఫార్ములానే తెర ముందుకు తెచ్చారు. అప్పుడు ఏదో టైం బాగా కలిసొచ్చి గెలిచిపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. జగన్ అప్డేటెడ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. చంద్రబాబు ఇంకా పాత చింతకాయ పచ్చడిలా అదే ఫార్ములాలను పట్టుకొని వేలాడుతున్నారు. చివరికి ఓటమి కైవసం చేసుకోబోతున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం. చంద్రబాబు ఇంటిదారి పట్టడం తథ్యం.